ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచించాలి. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను కావచ్చు ఏ విధంగా అవమానించాడో, ఏ విధంగా హేళన చేశాడో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కళ్ళతో చూశారు. ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నేతలు, అధికార ప్రతినిధులు ఈరోజు బయటకు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరంటే దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే శ్యామల. ఈమె యాంకరింగ్లు బాగా చేస్తుంది. ఆ విధంగా స్క్రిప్టులు పెట్టుకొని వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంది. నువ్వు స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడి శ్యామలా కానీ సూటికి అడగదలుచుకున్నావు. నువ్వు స్క్రిప్టులు చదువుతావు కదా, అది సినిమా ఈవెంట్లో చదివితే డబ్బులు వస్తుంది. రాజకీయాల్లో మాట్లాడితే మూతిపళ్ళు రాళ్ళ కొడతారు ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, నువ్వు మాట్లాడుతూ ఉండవు. రాష్ట్రంలో అందరికీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా అంటే అండగా నిలబడ్డాడని. ఎవరికి నిలబడ్డాడమ్మా? ఎవరికి నిలబడ్డాడు అన్నా అంటే? రోజా లాంటి స్కాములు చేసుకునే వాళ్ళకే, విడతల రజనీ లాంటి వాళ్ళకే. ఒకటి గుర్తుపెట్టుకో, తన ఇంట్లో ఉండే తన సొంత చెల్లెళ్ళకు కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకు తెలీదా? తన సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి చచ్చిపోతే దాన్ని రాజకీయం చేసి ఆ ఆడబిడ్డ న్యాయం కోసం పోరాడుతుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేపించినోడు జగన్మోహన్ రెడ్డి కాదా? అంతెందుకమ్మా, తన తల్లి శీలాన్ని కూడా శంకించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తూ సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు. ఆ స్క్రిప్టులు చదవడం ఆపు, ప్రాసలో మాట్లాడడం ఆపు, రియాలిటీ లేకరా. లేదు నేను సినిమాల్లో చెప్పినట్టు నటిస్తారు నిజ జీవితంలో కూడా అంటే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఆల్రెడీ 11 స్థానాలు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో అవి కూడా రావు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఏదో ఫేమ్ కోసమో ఏదో కెమెరాల్లో కనబడాలను నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. శ్యామల గారు, ఇకనైనా మారండి, పద్ధతి మార్చుకోండి. ఎన్నిసార్లు ఆ తాడేపల్లి బ్యాచ్ ఇచ్చిన పెయిడ్ స్క్రిప్టులు చదువుతావు? మారు, పద్ధతి మార్చుకో. ఎందుకంటే ఇక కూడా మార్చుకోను, నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లే వచ్చి స్క్రిప్టులు చదువుతా, నేను ఇట్లే అంట. ఎవరు ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంటున్నావు. గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు శాంతి భద్రతల విషయంలో నువ్వు ఎక్కడికి పోయావమ్మా? అమరావతి రైతులు భూములు ఇచ్చారు రాష్ట్రం కోసం, రాజధాని కోసం. అలాంటి రైతుల్ని, ఆడవాళ్ళని, గర్భవతుల్ని కడుపులో దన్నిచ్చాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎక్కడికి పోయి ఉన్నావు? ఆ రోజు సినిమాల్లో డబ్బుల కోసం యాక్టింగ్లు చేసుకుంటా ఉన్న నువ్వు ఈ రోజు వచ్చి రాష్ట్రంలో ఇది జరిగిపోతా ఉంది, అది జరిగిపోతూ ఉంది అంటున్నావు. ఈ రోజు ఎక్కడ తప్పు జరిగినా, మహిళలను ఎవరు వేధించినా, మహిళలపైన ఎవరైనా అత్యాచారం చేసిన 24 గంటల్లో సాక్షాత్తు హోంమంత్రి గారు డైరెక్ట్గా యాక్షన్ లేక దిగి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే నువ్వేదో వచ్చి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో అంత ప్రశాంతంగా ఉందని ఏదో టైం పాస్ చేయాలి, ఏదో చేయాలని చెప్పి వచ్చి మాట్లాడుతూ ఉంటే చెల్లదు. ఇక్కడైనా మార్చుకో. నేను ఇట్లే ఉంటా, ఇట్లే మాట్లాడతా, పెయిడ్ స్క్రిప్ట్లో మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడతా. గతంలో రోజా మాట్లాడింది ఇదే విధంగా. రోజాకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రిని చేశారు. విడదల రజనీ గారు మాట్లాడితే ఆమె కూడా మంత్రి అయింది. నేను కూడా మంత్రి అవుతాను, నేను కూడా ఏదో అవుతానని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవ్వరూ హర్షించరు, గుర్తుపెట్టుకోండి శ్యామల గారు. ఎందుకంటే ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేయండి. రాజకీయాల్లో ఎవరైనా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, కానీ మాట్లాడేది రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడండి. గతంలో జరిగిన గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు నువ్వు ఎక్కడికి పోయావమ్మా? రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఎన్ని జరిగాయి? రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయి? ఎంతమంది ఆడబిడ్డలు మిస్ అయ్యారు? ఆ రోజు ఎక్కడికి పోయావు? ఏం మాట్లాడావు? ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఆ రోజు ఎక్కడ పనుకో ఉన్నావమ్మా? ఈ రోజు వచ్చి లేసొచ్చి ఇప్పుడే నిద్రలేసిన విధంగా ఏదేదో గత 5 ఏళ్ళలో జరిగింది ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు దిశ చట్టం అని ఏదో మాట్లాడుతున్నావు. దిశ అనేది చట్టమే లేదని పార్లమెంట్లో చెప్పబడడం జరిగింది. దాని గురించి చెప్పు. నిర్భయ చట్టం మీద కేసులు పెట్టకుండా లేని దిశ చట్టం మీద కేసులు పెట్టి దోషులందరినీ గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? గతంలో రేపులు జరుగుతూ ఉంటే మీ పార్టీకి సంబంధించిన ఆనాటి మహిళా మంత్రి రోజా గారు ఏమన్నారు? ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, 1-2 రేపులకే ఇట్టానా, నన్ను రేపు చేస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడిందే. ఆ రోజు ఎక్కడికి పోయావమ్మా శ్యామల? దీని అన్నిటికీ సమాధానాలు చెప్పు. ఇవటన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పలేవు. నువ్వేంటంటే ఏదో మాట్లాడాలి ఫేమ్ కోసం, సోషల్ మీడియాలో ఫేమ్ కోసం, హైప్ కోసం అని చెప్పి ప్రాసలు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ముందర పెట్టుకొని రియాలిటీ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు దిశా చట్టం అంటున్నావు. ఆ దిశా చట్టం ఎక్కడుంది చూపి. లేని చట్టం మీద తప్పుడు కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో గతంలో 5 ఏళ్ళలో ఎంతోమంది ఆడబిడ్డలపై అత్యాచారం జరిగాయి కదా. ఏ రోజన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ పార్టీ నాయకులు కానీ పరామర్శించారా? పరామర్శించకుండా గాలి కొదిలేసి రాజకీయాలు చేశారు. గతంలో నువ్వు మహిళలకు గౌరవం ఇది, మహిళలకు అండగా నిలబడేవాడు ఇది అది అని మాట్లాడుతున్నావు. నిజంగా అంత గౌరవించేవాడైతే మీ పార్టీ సోషల్ మీడియా చేత ఎంతమంది పైన తప్పుడు రాతలు రాయిపించారమ్మా? ఎంతమంది ఆడబిడ్డలపైన తప్పుడు రాతలు రాయిపించారు? దాని అన్నింటికి సమాధానాలు చెప్పు. గతంలో మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు పెట్టి ప్రతిపక్ష నాయకులు, ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధులు, అదేవిధంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబ ఆడవాళ్ళ గురించి ఎన్ని తప్పుడు రాతలు రాయిపించారు మీ పార్టీ సోషల్ మీడియాతో. నిండు శాసనసభలో ఆ రోజు సభలో లేని భువనమ్మ గురించి తప్పుడు మాటలు మాట్లాడించింది మీ పార్టీ నాయకులు కదా. ఆ రోజు ఎక్కడికి పోయి ఉన్నామమ్మా? అన్ని తప్పులు జరుగుతూ ఉంటే మాత్రం నిద్రపోతూ ఉన్నారు. ఈ రోజు ఏంటంటే బయటకు వచ్చి ఇంకేందంటే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు, ఇంకేదంటే ఏదో సోషల్ మీడియాలో హైపుల కోసమో లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడం కోసమో ఇట్లాగొచ్చి మాట్లాడితే ఎవ్వరు హర్షించరు ప్రజాస్వామ్యంలో. గుర్తుపెట్టుకోండి, రియాలిటీస్ తెలుసుకోండి, ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడండి. నువ్వు ఇంత మాట్లాడేది గత 5 ఏళ్ళు కూడా పోరాడుంటే
గత 5 ఏళ్ళు కూడా పోరాడిందిరా, ఇప్పుడు కూడా పోరాడుతుందంటారు. గత 5 ఏళ్ళు పదవులు అనుభవించి డబ్బుల కోసం యాక్టింగ్లు చేసుకుంటూ ఈ రోజు వచ్చి ఏదో స్క్రిప్ట్లు ఇస్తారు, పెయిడ్ డబ్బులు ఇస్తారని చెప్పి ప్రెస్ మీట్లు పెడితే ఎవ్వరు హర్షించరు. గుర్తుపెట్టుకోండి శ్యామల గారు, పద్ధతి మార్చుకోండి. ఇప్పటికే వచ్చి చాలా సార్లు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మీరు డైవర్షన్ ఎలా చేస్తారంటే మీ పార్టీ వాళ్ళు గతంలో మన షర్మిల విషయం వచ్చి ఏమైంది, షర్మిల గారు వచ్చి బయట వచ్చి అంతా చెప్పారు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ గురించి. ఇదేంటంటే పల్లెకి చేరిపోయింది, జగన్మోహన్ రెడ్డి భాగవతం అంతా రోడ్డున పడిపోయింది. అందుకని ఏంటంటే టాపిక్ డైవర్షన్ కోసం నిన్ను పంపించి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోవమ్మా, యూజ్ అండ్ త్రోలా వాడి పడేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నువ్వు మహిళల గురించి అంత నీతులు చెప్పేది నువ్వు, మీ పార్టీలో గోరంట్ల మాధవ్, అంబట్టి రాంబాబు, అవంతి శ్రీనివాసు, మళ్ళీ ఎవరో మన ఎమ్మెల్సీ మనోడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన అనంతబాబు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మహిళల్ని వేధించిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా కూడా చూస్తే మన కంచికచర్ల దగ్గర మీ పార్టీ కార్యకర్తలు ఒక బాలిక పైన అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ విధంగా ఇలాంటివి ఎన్నో ఇష్యూలు ఉన్నాయి. వీటి గురించి మీ పార్టీ వాళ్ళు ఊరికి ఒక కీచుకొని తయారు చేసి పెట్టేసిపోయారు. వీటన్నిటి గురించి మాట్లాడమ్మా. అవుటన్నిటి గురించి మాట్లాడకుండా నేను ఇట్లే మాట్లాడుకుంటా, ఇట్లే చేస్తా, వాటి గురించి ఏమి మాట్లాడను, నేనేందంటే విషయం జిమ్మేదానికే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడు, ఇది నేను అందుకే మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవ్వరూ హర్షించరు. గుర్తుపెట్టుకో, మీరు మాట్లాడే ప్రతి అబద్ధానికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. శ్యామల గారు, ఒక హుందాతనమైన రాజకీయం చేయడం నేర్చుకోండి. రియాలిటీ మాట ఎక్కడైనా తప్పులు జరిగితే బాధ్యత గల విపక్షంగా, మీకు ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు కాబట్టి బాధ్యత గల ఒక పొలిటికల్ పార్టీగా ఎత్తి చూపేయండి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. అంతేగాని ఫ్యాక్ట్స్ ముందర పెట్టుకోకుండా ఏవంటే అవి తప్పుడు లెక్కలు మాట్లాడతాం, తప్పుడు చేస్తా అంటే ఎవరో చూస్తూ ఊరుకోరు. గుర్తు పెట్టుకోండి. ఒక పద్ధతి మార్చుకుని హుందాతనంగా మాట్లాడితే ఒక బాధ్యత గల పార్టీలో అధికార ప్రతినిధిని గౌరవిస్తారు. లేదంటే మీ బాధ్యత లేని పార్టీలో ఒక బాధ్యత లేని వ్యక్తిగా మీరు మిగిలిపోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి శ్యామల గారు.